పాలిటిక్స్ గురించో లేకపోతే మీకున్న ఆవేశాన్ని ఇక్కడ చూపించడం కాకుండా లీగల్గా పరిష్కారం ఏంటి, అసలు ఏ స్టేజ్లో ఇప్పుడు కేసెస్ ఉన్నాయి, అసలు గవర్నమెంట్కు న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిష్కరించడానికి మార్గాలు ఏంటి. ఇది యాక్చువల్గా ఏంటంటే మీకు సమస్య తెలుసు. నేను వచ్చింది ఎందుకంటే నన్ను ఈ పిల్లలు అడిగినప్పుడు మన బల్మూరి గారు వస్తున్నారంటే ఎస్, ఎందుకంటే నాకు అంతకుముందు కూడా ఫోన్ చేస్తూ మేము ఒకవేళ సీఎం గారితో సెక్రటరీలతో కూర్చున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తాను సార్ అని చెప్పి నన్ను కొందరు పేర్లు అవసరం లేదు, కానీ నన్ను అన్నప్పుడు ఒక బల్మూరి గారు వస్తున్నప్పుడు ఏమంటాం వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి సో ఒకసారి చెప్పితే మనం కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే మీ సమస్య మీకు వెళ్ళకుండా పోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దీని అన్నిటికీ కారణం ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కూడా చాలా ఏమంటాం న్యాయబద్ధంగా లేదా విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఏర్పడ్డాయి ఆ సిడిసి 1 కానీ సిడిసి 2 కానీ. బేసికల్గా 1975లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఏముంటుందంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ ఉంటుంది, జోనల్ క్యాడర్ ఉంటుంది, మల్టీ జోన్ ఉంటుంది, స్టేట్ కూడా ఉంటుంది. ఈ 4 ఉంటుంది. మీరు ఎవరిని తీసుకున్నా ఈ 4 ఎక్కడో కూర్చోబెట్టాలి. ఈ 2018కి వచ్చేసరికి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏం చేస్తున్నారంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పెట్టున్నారు, జోనల్ క్యాడర్ పెట్టున్నారు, మల్టీ జోనల్ పెట్టున్నారు, స్టేట్ ఎత్తేస్తున్నారు. స్టేట్ క్యాడర్ ఉండదు. కానీ ఇంకొక మంచి మాట ఏం చెప్తున్నారంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక కావాలనుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్లను లేదా డిస్ట్రిక్ట్లలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ని లేదా జోన్లలో ఉన్నటువంటి కొన్ని డిస్ట్రిక్ట్లను కలిపి కాంటిగ్యూయస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ కానీ కాంటిగ్యూయస్ జోనల్ క్యాడర్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటును కల్పించింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. గుడ్డిగా ఇంప్లిమెంట్ చేయమని కాదు. మనం అంటే ఐఐటిఎన్స్ ఉండవచ్చు కాక బోర్డు చైర్మన్, బట్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే దానికి ఎనేబులింగ్ ప్రొవిజన్ అంటాం. అంటే చట్టాలలో ఏం చేస్తారంటే ఎప్పుడైనా అవసరమైతే ఈ ప్రొవిజన్ని వాడుకోవచ్చు అని ఉద్దేశించినటువంటిది ఈ సిడిసి 1, మనం మాట్లాడుతున్నటువంటి సిడిసి 1 కానీ సిడిసి 2 మనకు 46లో మన టీఎస్ఎస్పీకి సంబంధించి. దీన్ని ఏం చేస్తున్నారంటే అర్థం కాక, అర్థం చేసుకోలేక, అర్థం అయితేంది కాకపోతేంది, నేను కాదు కదా, నా కడుపు నొప్పి కాదు కదా, ఎవడో పోయేటోడు పోతాడు అనే ఉద్దేశంతో, నిర్లక్ష్యంతో, చదవాలన్నటువంటి ఉద్దేశం లేకుండా, ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కమిట్మెంట్ లేనటువంటి వ్యవహారం ఏం చేస్తున్నారు. అసలు టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అని జిల్లాకు ఒకటి ఉండవు. సివిల్ పోస్టులు ఉన్నాయి, అవి ప్రతి జిల్లాకు ఉంటాయి, ప్రతి మండలానికి ఉంటాయి, ప్రతి పోలీస్ స్టేషన్కి ఉంటాయి. ఏఆర్ కూడా అట్నే ఉంటుంది. బట్ టీఎస్ఎస్పీ అనేది బెటాలియన్స్ కూడా మీరు చూస్తే మొత్తం 13 బెటాలియన్సే ఉంటాయి. మనం 10 జిల్లాలు ఉన్నప్పుడు కూడా 13 బెటాలియన్స్. ఆ 13 బెటాలియన్స్లో 13వ బెటాలియన్ ట్రైబల్ బెటాలియన్, మిగతా 12 బెటాలియన్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్లలో ఉంటాయి. అవి ఏది కూడా డిస్ట్రిక్ట్కు అనుసంధానమైన కాదు. అది ఏంటంటే ఏదైనా అనుకోని సందర్భాలలో అవసరమైతే ఉపయోగించడానికి అది ఎక్స్ట్రా ఫోర్స్ అని, అది అందుకని స్పెషల్ ఫోర్స్, దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ నో స్పెషల్ ఫోర్స్. సో ఈ స్పెషల్ ఫోర్స్ని తీసుకొచ్చేసి అంటే ఉన్న నాలుగు మంది కొండ నాలుక ఊడిపోయినట్టుగా ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గర ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కాదు, ఇంప్లిమెంట్ చేయకూడని దగ్గరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి నిర్లక్ష్యపూరితమైన ధోరణి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ములుగు జిల్లా, నేను వరంగల్ జిల్లా కాబట్టి నా ప్రాంతం ములుగు జిల్లాలో 2% కేటాయించాను. దీంట్లో నేను మళ్ళీ ఒకసారి 2కి వస్తాను. 2% కేటాయించారు. 2% కేటాయించడం అంటే అక్కడ 5,000 పోస్టులు ఉన్నాయి, 4,900 సంఖ్య. సో 5,000 అనుకుంటే కూడా 2 × 5, ఓకే. సో 2,500 పోస్టులు ఉన్నాయి సార్. 2,500 పోస్టులకు 2% అంటే 50 పోస్టులు ఉన్నాయి. 50 పోస్టులకు ములుగు జిల్లా మొత్తం ట్రైబల్స్తో నిండి ఉన్నటువంటి జిల్లా. అంటే కామన్ సెన్స్ ఎక్కడ మిస్ అయిందో నేను చెప్పదలిసింది. ములుగు జిల్లా ట్రైబల్స్ ఉండేటువంటి జిల్లా. ట్రైబల్ ఉండే జిల్లాలలో నువ్వు 2% ఇచ్చావు. 2% ఆఫ్ 2,500 ఇస్ 50. 50లో 6% ట్రైబల్ పీపుల్కి ఉండేది. 6×5 30. 3 సీట్ల కోసం నేను ములుగుని పోటీ పడాలి. ఇది ఎక్కడ ఉంటే అదే నాకు 5,000 పోస్టులకు కనుక నేను ఉండేది ఉంటే 6% కనుక నా ఎస్సీ రిజర్వేషన్ అయితే 6×30 అయితే నేను 300 పోటీ చేసేవాడిని. 300 మెరిట్లో నేను వచ్చేవాడిని. నీ అనాలోచితమైన చర్య వల్ల నేను 3 పోస్టులకు కన్ఫైన్ అయితే అంటే నేను నా ఎస్సీలో నేను టాప్ 3లో ఉన్నా.
అందుకని మీకు చూస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో అంటే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో అక్కడి దాకా క్వాలిఫై అయితే 126, 130 మార్క్స్ వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతాలలో లేదా ట్రైబల్ ఏరియాలలో ఉన్న వాళ్ళకి రాకుండా పోయింది. ఇది ఎంత ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్ అంటే అంత ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్. ఈ ఇర్రేషనల్ ఇంప్లిమెంటేషన్ గురించి చెప్పాలంటే అసలు ఈ బోర్డును మనకు కేసీఆర్ ఉద్యమ కాలాల్లో చెప్తుండేవారు ఒక సామెత, ఆంధ్ర వాళ్ళ గురించి, నేను గిచ్చినట్టు చేస్తాను మీరు ఏడ్చినట్టు చేయండి అని ఒక సామెత చెప్తుంటారు. మీకు ఆ భూమిక ఇది రిక్రూట్మెంట్ లో కూడా పాటించుతారు గత ప్రభుత్వం. ఏమని, మేము నోటిఫికేషన్ ఇచ్చినట్టు చేస్తాం, మీరు నింపినట్టు చేయండి. నింపేది లేదేమి. ఇది ఎందుకంటున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా 16,000 17,000 పోస్టులు ఉంటే 3,000 పోస్టులు ఖాళీగా పెట్టింది. సుప్రీంకోర్టుకు విన్నవించిన దాంట్లో 1,370 పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళే ప్రకటించినారు. ఇదంతా ఎందుకు? తప్పుడు తడకలతోని ఆలోచన లేకుండా ఇటువంటి ఇంప్లిమెంట్ చేసినట్టు. ఇప్పుడు కూడా నేను మీకు ఇస్తాను. ఇప్పుడు కూడా దీని 3 స్టేజీలు ఉన్నాయి. ఒకటి మొన్న అటెస్టేషన్ ఫామ్ నింపడం అయిపోయింది. అటెస్టేషన్ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ తర్వాత మీ కేసులు ఏమైనా ఉన్నాయని యాంటిసిడెంట్ చెక్ ఉంటుంది. ఈ అన్ని చేసిన తర్వాత ఏమవుతుంది, దీంట్లో సగానికంటే ఎక్కువ మంది పోతారు. టిఎస్పిఎస్ ఇది బండికి మనం గుర్రాన్ని వెనక కట్టినట్లు లెక్క. ఏం జరుగుతుందంటే ఈ తార్కిక విధానం వల్ల 1:1 మొత్తం విస్తరిస్తారు. 1:1 తీసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి, మీరు అటెస్టేషన్ ఫామ్ నింపండి, అందులో 15 మందికి డ్రాప్, ఒక జిల్లా నుంచి మెడికల్ చేస్తారు, అందులో మీ కలర్ బ్లైండ్నెస్, మీ ఫ్లాట్ ఫుట్, ఇటు అన్ని కలిస్తే అందులోకి 15 మంది. మళ్ళీ యాంటిసిడెంట్ అంటారు. 488 కేసులలో 10 మంది అందరినీ ఇచ్చినట్టు అందరినీ ఇచ్చేస్తే పోరాళ్ళకి జాబ్ లేకుండా అయిపోతారు. అట్లా 15 మంది. సో అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి 50 మంది నువ్వు ఇచ్చిన లిస్టులోకి వెళ్ళిపోతారు. ఈ 50x30 వేసుకున్నా, యావరేజ్ చేసుకున్నా 1500 పోస్టులు బట్టిగానే వెళ్ళిపోతున్నాయి. ఈ 1500 పోస్టులు నింపడు. ఇది కాదు టీఎస్పీఎస్సీ చాలా పర్ఫెక్ట్ పద్ధతి. ఏం చేస్తుంది, మొదలు 1:2 3 తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటారు, మెడికల్ అంటాడు, యాంటిసిడెంట్ ఏమైనా చేసిన తర్వాత లాస్ట్ ఆఖరికి ఇంతకుముందు అశోక్ సార్ చెప్పింది, మిగతా చెప్పింది, రీఇన్వెస్ట్మెంట్ అడుగుతారు. అంటే నీకు ఈ ఉద్యోగం అవసరమా, నీకు వేరే ఉద్యోగం వచ్చిందా, మీకు రాకపోయిందంటే నాకు అవసరం లేదని రాసి ఇవ్వండి అంటారు. ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నాక ఫైనల్ గా 1:1 తీసేస్తారు. 1:1 తీసిన తర్వాత అప్పుడు 99.9% ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయిపోతారు. ఇక తర్వాత జాబ్ వచ్చినాక వేరే జాబ్ వస్తుంది వెళ్ళిపోవడం. కానీ పోలీస్ రిక్రూట్మెంట్ లో మాత్రమే గుర్రాన్ని వెనక కట్టినట్టు మొత్తం 1:1 తీస్తారు. తలకాయ మీద మెడకాయ మీద తలకాయ మీద ఎవరికి ఏంటాడు, మీరు ఎవరినైనా అడిగి చూడండి. ఏం చేస్తాడు, మొదలు 1:1 తీస్తారు. అంటే 100 పోస్టులు ఉంటే 100 మంది తీస్తారు. అందులో 5 ఎగిరిపోయింది, అటెస్టేషన్ ఫామ్ నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇంకో 5 ఇంతకుముందు చెప్పిన మెడికల్ పోయింది, ఇంకో 2 అంటే 15 పోస్టులు తీసేసి 85 నింపుతారు. అదే 15 పోస్టులు ఖాళీ ఉన్నాయా ఇక్కడికి కోర్టుకు వస్తే కోర్టులో 544 జీవో రాసుకున్నాయి. 544 జీవో 81 జీవో అని చెప్పేసి కాల్ చేస్తారు, మెడకేస్తే కాల్ చేస్తారు. ఊరగానే ఎంతసేపు అని హాస్టల్లో ఉండి ఇంటికాడ నుంచి డబ్బులు తీసుకొచ్చి అమ్మా నాన్న మీద 30 ఏళ్ళైనా ఇంకా బతుకుతున్నారు. ఎక్కడ వస్తుంది అని అంటే మళ్ళీ అలా అడ్వకేట్ ఫీజులు తీసుకోకూడదు. అడ్వకేట్ కనుక ఒకవేళ సక్సెస్ అయితే ఏం రిపిటిషన్స్ వస్తే రిట్ అప్పీల్ అంటాడు, రిట్ అప్పీల్కు డబ్బులు, రిట్ అప్పీల్ పోతే సుప్రీంకోర్టుకు అంటాడు. తిప్పి లాస్ట్ జాబుకున్న వాళ్ళకి ఇదొద్దు ఏమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి. ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో చాలా ఉంది. దీన్ని గుర్తించాలి. ఇది గుర్తించి గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అట్లయితే మాత్రమే